ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీటీడీ తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకు టికెట్ క్యూ లైన్లపై ఇక్కడ నుంచి ఇలాగే అనమాట. సో కొత్త అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే మనం సాధారణంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక వారాంతపు వరుస సెలవులు కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపడుతుందన్నమాట. ఇక తిరుమలలో క్యూ లైన్లో గంటల తరబడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తుల కోసం టీటీడీ కొత్త నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే, దీని ద్వారా ఇక సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి క్యూ లైన్లో వేచి చూస్తున్న భక్తులకు ప్రయోజనకరంగా ఉండబోతుందన్నమాట. సో ఏం చేస్తున్నారంటే, తిరుమలకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఇక పండుగలు సెలవులు రోజులలో వీరి సంఖ్య మరింత విపరీతంగా ఉంటుంది. దీంతో ఆ సందర్భంలో క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. వారికి శ్రీవారి సేవలు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు చేరవేస్తుంటారు. అయినప్పటికీ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో క్యూ లైన్లో ఉన్న భక్తులు వేగంగా ప్రసాదాలు అందించడం కష్టంగా మారుతుంది. దీంతో వీరి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త సాంకేతిక టెక్నాలజీ తీసుకుంది. క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఫుడ్ సర్వీసింగ్ కన్వేయర్ వ్యవస్థను అయితే ప్రయోగాత్మకంగా తీసుకురావడం జరిగిందనమాట. ఇది రద్దీలో దాదాపు 3.5 కిలోమీటర్ల మేర భక్తులకు క్యూ లైన్లో విస్తరించి ఉంటుంది. కాబట్టి వీరికి నిత్యం శ్రీవారి సేవలకు పాలు, మజ్జిగ, నీళ్లతో పాటు ఉప్మా, పులిహోర, సాంబార్ అన్నం, టమాటా రైస్ వంటి పదార్థాలు 1,00,000 పోర్షన్ల మేర భక్తులకైతే అందించబోతున్నారనమాట. ఇప్పుడు ఈ నిర్ణయం ప్రసాద వితరణ ఇక మరింత సులభతరం కాబోతుంది. దాతల సాయంతో ఈ మూవింగ్ డైనింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సో దీనివల్ల శిలాతోరణం సమీపంలో 45వ గేట్ వద్ద ఫుడ్ సర్వీసింగ్ కన్వేయర్ పనితీరు టీటీడీ అధికారులు సో మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు సంబంధించి తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంటుంది. కాబట్టి రైల్వే శాఖ శుభార్త చెప్పింది. ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి టైమింగ్ స్పెషల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు టైమింగ్ టైమ్స్లో మార్పులు అది చేసిందని చెప్తున్నారు. కరీంనగర్ తిరుపతి మధ్య ప్రత్యేక రైలు అనేది జూన్ నుంచి రైల్వే శాఖ నడుపుతుంది. అయితే ఇప్పుడు ఈ టైమింగ్స్ అనేది కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. సో మార్చిందనమాట. తిరుపతి కరీంనగర్ 12761 ఎక్స్ప్రెస్ రైలు ఇక 20.05 గంటలకు స్టార్ట్ అయి బయలుదేరి రేణిగుంటకు 20.28 గంటలకు, శ్రీకాళహస్తికి 20.54 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. 3 స్టేషన్లో చేరుకునే టైమింగ్స్ మార్చారనమాట. సో ఒకసారి గమనించండి. కొత్త టైమింగ్స్ ప్రకారం 19.50 గంటలకు తిరుపతి బయలుదేరుతుంది. తర్వాత రేణిగుంటకు 20.15 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. ఇక శ్రీకాళహస్తికి 2.39 గంటలకు చేరుకుంటుంది. దక్షిణ రైల్వే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 10 తేదీ నుంచి మారిన టైమింగ్స్ అమల్లోకి వస్తాయన్నమాట స్పష్టం చేయడం జరిగింది. రైల్వే ప్రయాణికులు వీటిని గమనించి ముందు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని సూచించడం జరిగిందనమాట.